హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనకి ఈరోజు సిఓఎస్ఎం ఎగ్జామ్ ఉంది. లేట్ చేయకుండా పెన్ను తీసుకొని బయలుదేరిపోతాం. నిన్నే ఇలా వీడియో తీసేది. ఫస్ట్ బెంచ్ కష్టాలు ఎంత 45. నేను ఏ బెంచ్ పడ్డా 38. ఫస్ట్ బెంచ్ లో పడ్డా ఏ బెంచ్ లో ప్రజల మేర కోసం మన వంశీ గౌడ్ కామారెడ్డి వీడియో తీస్తున్నా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఒకటే గాన పైన కలగదు స్నానంగా సబ్బు మార్చాలి. ఏ సబ్బు గిన్నెల సబ్బు బింబర్ అలాంటి వాడతాడు అలాంటి సోపు పడుతుంది అలాంటి సోపు విమల్ కాబట్టి విమల్ సబ్బు. కొంచెం మీరు పక్కకి జరిగితే వంశీస్వామిని ఫోకస్ చేసుకుంటాను. ఏమైంది? ఏం మాట్లాడతలేడు బిల్లు కట్టమని మెసేజ్ చేస్తుంటాడు. ఎగ్జామ్ చదువుకుంటే ఈ బాబుని ఒకటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మొత్తం కోరుకుంటారు నెక్స్ట్ వీడియోలో కనపడాలని. అతని కోసం ఈరోజు స్పెషల్గా వీడియో తీస్తున్నాం. ప్రెసిడెంట్ రోహన్, అసిస్టెంట్ ప్రెసిడెంట్ శివ, మేనేజర్ ఓంకార్. ఏంటి మామ ఏంటి మామ జానపద ఎగ్జామ్ ముందర మన కోసం ఒక పాట. అందుకో శివ అందుకో పాడు గజాల తర్వాత పాడు గజాల పాడు. పాడండి కదా పాడండి. గ్యాంగ్ మొత్తం ఆడ చూడు ఏం చేస్తుంది. చెప్పు చెప్పు. శివస్వామి ఫెయిల్ అయిన అనుకో, ఆ. సప్లిఫీ నేను కొడతా అందరు. టైం అయిపోయినాక ఎంతసేపు కూర్చున్నాడు చెప్పు. పాస్ అయితే మనందరికి కడతాడు. రైట్. కడతా. రెడీయా? ఓకే, మనం ఇప్పుడు ఈ సామిని అడుగుదాం. ఎగ్జామ్ పేపర్ ఎట్లా వచ్చింది, ఏం కదా? భయ్యా ఎగ్జామ్ పేపర్ వచ్చింది రేంజ్లు వచ్చింది. ఆ ఎగ్జామ్ పేపర్ చూస్తే ఫ్యూజులు ఎగురుతున్నాయి. ఎన్ని మార్క్స్ రాసింది? ఎన్ని మార్క్స్ నేను రాసిన ఏ మార్క్స్కి రాయలేదు నేను. ఒక్కటి కూడా ఒక్క ఒక్కటి క్వశ్చన్ అటెండ్ చేయలే? రాసిన స్వామి ఎన్ని? ఒక 20 మార్కులకు రాసిన నేను. 20 మార్కులు పాస్ కావు. పాస్ కాను అయితా కరెక్ట్. వాడు కరెక్ట్ చేస్తే అయితా. మొత్తం ఒక 25 మార్కులకు రాసిన. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది? క్వశ్చన్ పేపర్ నార్మల్ వచ్చింది స్వామి. ఎగ్జామ్ 11:100 ప్రాబిలిటీ స్వామి. అంతే, అంతకుముందు ఏం చెప్పారు అంటే అంతా జేఎన్2 దయా. 11:100 ప్రాబిలిటీ అని నీకు తెలుసు. మన ఫాలో 11:100 అంటే మనకి అదేందా అంటే మేము రాసిన ఎగ్జామ్ అదే కాబట్టి 100%లో 11% పాస్ అవుతావా? 11% పాస్ వీడు ఈయనంత ఎదువా ఏడలేడు. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది ఒపీనియన్? క్వశ్చన్ పేపర్ ఇట్లా వచ్చింది. అదంతా కాదు సార్. మీ ఫాలోవర్స్ అడుగుతున్నారు అందరు. ఈ రోజు బ్యాక్ బెంచ్ లో పడ్డా చాలా రాదా అనుకున్నా కానీ ఫస్ట్ బెంచ్ లో పట్టేందుకు మీ ఒపీనియన్ ఏంటి? బుగ్గా బాధాకరం. క్వశ్చన్ పేపర్ మంచిగా వచ్చింది కానీ ఫస్ట్ బెంచ్ లో పడేసరికి రాయలేకపోయింది. మాట్లాడదు. ఈ సాంగ్ అడుగుదాం ఇప్పుడు. ఎగ్జామ్ ఎట్లా రాసింది తెలుసాను? ఎగ్జామ్ మంచిగానే రాసిన సార్. అలా వచ్చిన క్వశ్చన్ కాకుండా అన్ని రాసి వచ్చిన. నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి లాంగ్ ఆన్సర్ రాసి వచ్చిన. 1 మార్క్కి 2 కరెక్ట్ రాసిన. కతిమై అన్ని కొంచెం కొంచెం రాసిన. క్వశ్చన్ పేపర్ మంచిగా వచ్చింది కానీ మనం రాయలే, చదవలే అంతగానం. అంతేనా? క్వశ్చన్లు చూసినాయి అట్లా ఉన్నాయి కానీ రాస్తుంది కానీ మనం క్వశ్చన్లు గుర్తుపట్టలేక ఎందుకు రాసి లాస్ట్ మినిట్ దాకా ఎందుకు రాసి? లాస్ట్ మినిట్ దానికంటే అది ఏదో ఒకటి రాసి పాస్ చేస్తారన్న ఉద్దేశంతో రాసిన సార్. రాసిండు పాస్ అవుతాడు. దేవుని మొక్కి దండం పెట్టచ్చిన అంతేనా? అంతే. నాది ఇక పాస్ అయిపోయారు. నా 50-50 డౌట్. ఎందుకు కరెక్షన్ చేసినంత కానీ నువ్వెట్లా రాసినావు ఎగ్జామ్? మంచిగా ఫేస్ జేఎన్టీ దయానా? సంశరణం సెండ్ ఆఫ్ ఒకసారి మా ప్రేక్షకులందరికీ. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళా 4th ఎగ్జామ్ కలుసుకుందాం. సంశరణం బాయ్. మళ్ళా బాయ్. రాధే రాధే.